అండి, వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మిల్లెట్స్ సామలతో ఇడ్లీ ఉప్మా చూపిస్తానండి. ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ సామలు కాస్త తీయగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. ఎన్నో రకాల సమస్యలు కానీ తగ్గించుకోవచ్చండి. మనం వీటిల్ని ఏదో ఒక విధంగా తింటుంటే మన ఆరోగ్యాన్ని మనం బాగా చేసుకోవచ్చు. మరి రుచికరమైన ఉప్మా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సామలండి ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇవి ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే అదే గ్లాస్ సగం గ్లాస్ అండి మినపప్పు వేసుకుంటున్నాను. 1 టీ స్పూను మెంతులు వేసుకోండి. నేను అన్నీ ఒకే గిన్నెలో నానబెడుతున్నాను. మీరు వేరుగా అయినా మినపప్పు ఒక గిన్నెలో, సామలు ఒక గిన్నెలో అయినా నానబెట్టుకోవచ్చండి. చూడండి, నీళ్ళు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకోండి. ఈ నీళ్ళు కానీ మొక్కలు పోసుకోండి, మొక్కలు బాగా పెరుగుతాయి. చూడండి, 2 సార్లు కడుక్కొని ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి. ఈ నీళ్ళతోనే మనం పప్పు రుబ్బుకోవచ్చు. ఈ సామలు నానిన నీళ్ళు చాలా మంచిదండి. నీళ్ళు పారబోయకుండా ఉండించుకోవాలి. చూడండి, 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇవి ఎంత నానితే అంత మంచిదండి. మీరు ఒక నైట్ అంతా కానీ నానబెట్టుకోవచ్చు. చూడండి, బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ నీళ్ళని ఒక గ్లాస్లో తీసి పెట్టుకోండి. ఈ నానిల నీళ్ళల్లో ఈ సామల్లో ఉండే ఔషధ గుణాలన్నీ ఉంటాయండి. నీళ్ళు పారబోయకూడదు. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పప్పు, సామలు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని లాస్ట్లో చూడండి కొంచెం నీళ్ళు పోసుకొని గాలిచ్చినట్టు అనుకోండి. కొంచెం గిన్నె ఇలా కదిలిస్తూ వేసుకుంటే ఆ కింద ఉండే ఇసుక, రాయి ఏదైనా ఉంటే అన్నీ మిగిలిపోతాయి. చూడండి, అన్నీ కొంచెం పారబోసేయండి. ఈ సామలు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కొంచెం పోసుకొని పిండి బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లాగ 2 సార్లుగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. మరీ మెత్తగా రాలేదండి, కొంచెం రవ్వ ఉంది మనం ఇడ్లీకి కాబట్టి ఆ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక నైట్ అంతా పిండి పులవనివ్వాలండి. ఇప్పుడు ఉదయాన్నే ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద నీళ్ళు మరగనిచ్చుకోవాలి. పిండి చూడండి బాగా పులిసిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిలో బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. పీసీఓడి సమస్యలు, లేడీస్కి చాలా సమస్యలు తగ్గించుకోవచ్చండి మనం ఈ సామలు ఇడ్లీ తినటం వల్ల. అలాగే ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో కొంచెం ఆయిల్ అయినా లేదా నీళ్ళతో కొంచెం తడిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండి పెట్టుకోండి. మీకు ఎన్ని ఇడ్లీలు అవసరమో అన్ని ప్లేట్లకు పెట్టుకొని నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని 15 నిమిషాల సేపు ఇడ్లీ ఉడికించుకోవాలండి. మరి ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీలు మళ్ళీ గట్టిగా వస్తాయి. 10-15 నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది. చూడండి, 15 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. సామలు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని ఇలా నైఫ్తో చిన్న ముక్కలకు కట్ చేసుకోవాలండి. ఇడ్లీలన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఇడ్లీ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సేపు వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా వేపుకొని ఇప్పుడు ఇడ్లీకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇలా అంతా వేసుకొని ఇవన్నీ ముక్కలు బాగా పట్టే విధంగా బాగా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ ముక్కలు పైన లేయర్ అంతా కొంచెం క్రిస్పీగా వస్తుందండి ఆయిల్లో వేగి. అప్పటి వరకు బాగా వేపుకోండి. చూడండి, ముక్క పట్టుకొని చూస్తే బాగా గట్టిగా బాగా క్రిస్పీగా అనిపిస్తుంది. ఇలా బాగా వేపుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి.
చూడండి అన్నీ తీసేసాను. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక పావు స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు అండి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ ఇలా తుంచేసుకోండి, ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇవంతా పోపు దోరగా వేపుకోవాలండి. పోపు వేగింది కదండి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం చిన్న సైజు వేనండి. ఇవి కానీ ఒకసారి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగి మెత్తపడిందండి. ఈ టైంలో ఒక 2 టమోటాలు తీసుకొని బాగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇడ్లీలో కొంచెం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. ఒకసారి ఇవన్నీ బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి కొంచెం టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి కొంచెం సేపు మగ్గించాను. టమోటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఒకసారి మీరు అంతా బాగా కలుపుకోండి. ముక్కలు కాస్త అక్కడ గట్టిగా ఉంటే కొంచెం ఇలా మ్యాష్ చేసుకుంటూ గెంటితో ఇలా బాగా మెత్తగా అయ్యే విధంగా అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ కారపొడి అండి. మనం ఇడ్లీకి చేసుకున్నప్పుడు కారపొడి చేసుకుంటాం కదా, అదే అండి. అది లేని వాళ్ళు కొంచెం కారం అలా కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్లు వేసాను ఇడ్లీ పొడి. మీ దగ్గర ఇడ్లీ పొడి లేదు అనుకుంటే కారము అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకొని ఇలా అన్నీ బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకుని ఇడ్లీ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇలా అన్నీ నీట్గా వేసేసుకొని ఇప్పుడు బాగా ఇడ్లీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మీరు ఒక్కసారి మీరు ఇడ్లీని రుచి చూడండి. మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకొని సర్వ్ చేసుకోండి. 1 నిమిషం 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగేస్తున్నాను. ఈ కొత్తిమీర తరుగు కానీ ఒకసారి బాగా ఇడ్లీలో కలిసే విధంగా మీరు ఇవన్నీ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్లోకి తీసుకోవటమేనండి. పైన క్రిస్పీగా నోటికి బాగా రుచిగా ఎప్పుడు ఇడ్లీయే కాకుండా ఇలాగ ఇడ్లీతో ఉప్మా చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంది. ఇది 3-4 తినొచ్చండి. ఈ ఇడ్లీ ఉప్మాని 2 ప్లేట్లు ఇడ్లీతో కొంచెం తిన్నా కానీ ఫుల్ అయిపోతుంది. అంత రుచిగా ఉంది. మీరు కానీ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ సామల వల్ల ఉపయోగాలు మీకు చాలాసార్లు చెప్పున్నానండి. మా పాత వీడియోస్లో ఉన్నాయి. హెల్త్కి చాలా మంచిది. మీరు కానీ ట్రై చేయండి. మీరు తయారు చేసుకుని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.